నిఖిల్ కామత్ గారిది ఇలాన్ మస్క్ ఒక పాడ్కాస్ట్ రిలీజ్ అయింది. 2 hours ఉంది. అది మీలో ఎంతమంది చూసారు? అది ఇంటర్నెట్లో దీని గురించి చాలా డిస్కషన్ నడుస్తుంది. ఇందులో ఇలాన్ మస్క్ గారు చెప్పిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఇంట్రో లేకుండా మీతో డైరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటున్నా. బట్ దానికన్నా ముందు కొన్ని పాయింట్స్, ఆ పర్టికులర్ పాడ్కాస్ట్ నుండి క్లిప్పింగ్స్ నేను ఇక్కడ వాడను. దానికి మీరు ఆ పాడ్కాస్ట్ చూడాలి. కారణం ఆ పాడ్కాస్ట్ చేయడానికి చాలా టైం, ఎఫర్ట్ అండ్ మ్యాన్ పవర్ వెళ్ళింది. దాన్ని మనందరం రెస్పెక్ట్ చేద్దాం. ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ వీడియోలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఆ పాడ్కాస్ట్ చూసే ముందు నేను కంప్లీట్గా 2 hours చూశాను. ఇన్ఫాక్ట్ ఇలాన్ మస్క్ గారు ఎంత వైల్డ్గా మాట్లాడతారో మనందరికీ తెలిసిన విషయం అది. ఆయన పాస్ట్లో భారత్ మీద చేసిన స్టేట్మెంట్స్ నేను ఈ వీడియోలో పట్టాను. ఎందుకంటే ఈ డిబేట్లో ఓవరాల్ హ్యూమానిటీ గురించి ఆయన మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆయన ఏం మాట్లాడారో నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకో 20 సంవత్సరాలు మనం ఎవ్వరం పనిచేయాల్సిన అవసరం లేదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏ రేంజ్లో ఉంటుందంటే, మన కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనకి మన కళ్ళ ముందు ఉండే రోజు ఒకటి రాబోతుంది. ఉద్యోగాలు అవసరం లేదు, డబ్బులు ఎగ్జిస్ట్ అవ్వవు. సింపుల్గా చెప్పాలంటే మనిషి డబ్బు కోసం పనిచేయాల్సిన రోజులు వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆయన మనతో చెప్పారు. ఇన్ఫాక్ట్ దానికి ఒక క్లియర్ కట్ రీజనింగ్ లాజిక్ చెప్పారు. అది వీడియోలో మనం మాడదాం. ఇంకోటి, డబ్బు కరెన్సీ అనే కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవడం అయిపోతుందంట. ఎనర్జీని కరెన్సీగా వాడాల్సిన రోజులు వస్తున్నాయి. అది ఏంటి ఎనర్జీ, ఆయన ఉద్దేశంలో ఏముందో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా, మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది ఒక సిమ్యులేషన్లో ఉందని, మనందరం ఆట వస్తువులో ఇక్కడ అనే పాయింట్ ప్రూవ్ చేయడానికి ఆయన ఎగ్జాంపుల్తో సహా చెప్పారు. ఆయన అది ఒక వీడియో గేమ్ ఎగ్జాంపుల్. సో కేటగారికల్గా ఆయన ఏం మాట్లాడారో 1 by 1 పాయింట్ మీకు చెప్తూనే ఆయన ఒక 5 ఫిలాసఫర్స్ గురించి మాట్లాడారు. అది అరిస్టోటల్ లాంటి వ్యక్తి అవ్వచ్చు, లేదా బరూక్ స్పినోజా అవ్వచ్చు, లేదా నీషే అవ్వచ్చు. నేను సింపుల్గా వీడియోలో ఉండే మైండ్ బాగ్లింగ్ విషయాలన్నింటినీ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. చెప్పాను కదా, లేట్ చేయకుండా ముందుకెళ్ళిపోదాం. అండ్ ఒక్క విషయం, రోజు మన చుట్టూ జరిగే విషయాలతో పాటు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా, అవి కాంప్లికేటెడ్ టాపిక్స్ అయినప్పటికీ మనందరికీ అర్థమయ్యే భాషలో, సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మీ ముందు పెట్టేస్తా. ఒక 10-15 నిమిషాల వీడియోలో, రోజుకో వీడియో, ప్రపంచ నలుమూలల్లో ఏం జరిగినా. అందుకని ఈ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఒక్కటే విషయం, మీరు ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి వెనక్కి వచ్చి అప్డేటెడ్గా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నాకు ఈ పాడ్కాస్ట్ మొత్తంలో ఒక వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీని ఇలాన్ మస్క్ గారు పదే వాడారు. అదే కలెక్టివ్ కాన్షియస్నెస్. Sat down with Elon Musk for a long unscripted conversation about work, consciousness, family, money and artificial intelligence. దీన్ని 2 గంటలు ఈజీగా 10 సార్లు వాడడం నేను వినుంటా. ఈ పదం యొక్క అర్థం ఏంటో మాడుకుందాం. బట్ దానికన్నా ముందు నిఖిల్ కామత్ గారు క్వశ్చన్ అడిగారు. ఆయన ఎక్స్ని ట్విట్టర్ అని సంబోధిస్తూ ఇలాన్ మస్క్ ముందు కూర్చొని, ఈ ట్విట్టర్లో ఎంతమంది యావరేజ్ మంత్లీ యూజర్స్ ఉంటారని అడిగితే, అరౌండ్ ఒక 600 మిలియన్ మంత్లీ యూజర్స్ యావరేజ్గా ఉంటారు. కానీ ఒక చాలా పెద్ద సంఘటన ఏదైనా జరిగినా, ప్రపంచం షేక్ అయిపోయే న్యూస్ ఏమైనా జరిగితే అది 1 బిలియన్ కూడా టచ్ అవ్వచ్చు అన్నారు. 1 బిలియన్ అంటే మీ కాంటెక్స్ట్ కోసం చెప్తున్నా, ప్రతి 7, 8, 10 మందిలో ఒక వ్యక్తి ఆ టైంలో ట్విట్టర్లో ఉంటాడు అని. ఈ స్టాటిస్టిక్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫాక్ట్ అంత పవర్ ఉంది ట్విట్టర్ కన్నా ఆయన చెప్పుకోవచ్చు. ఎంత మంది ఉంటే అంత కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉంటుంది అనే పదాన్ని ఫస్ట్ టైం వాడారు. ఇన్ఫాక్ట్ నేను ట్విట్టర్లో, అదే ఎక్స్లో ఏం చూసారంటే, ఒకప్పుడు ఈ లెఫ్ట్ డామినెంట్ ఐడియాలజీ ఎక్కువ ఉండేది. ఎవరైతే రైట్లో ఉన్నా, ఫార్ రైట్లో ఉన్నా, ఇన్ఫాక్ట్ లేకపోతే సెంటర్లో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు, వాళ్ళ వాయిస్ లేకుండా ఉంచేవాళ్ళు. న్యాచురల్గా ఫార్ లెఫ్ట్లో ఉంటే సెంటర్ కూడా రైట్ లాగా కనబడుతుంది కదా. ఇన్ఫాక్ట్ అదే ఎక్స్ట్రీమిజం ఒకవేళ లెఫ్ట్లో ఉంటే వాళ్ళకేం అయ్యేది కాదు. దీనివల్ల ఒక ఇంబ్యాలెన్స్ ఒకటి క్రియేట్ అయింది. అందుకే నేను టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది ఇదే ట్విట్టర్ని అని ఆయన చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇలా బ్లాక్ అయిపోయిన, సస్పెండ్ అయిపోయిన రైట్ సైడ్ వాళ్ళు డీజేటీ గారు కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ మిస్ అవుతుంది అని. అసలు కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి అని ఆయన లాంగ్వేజ్లో మనం మాట్లాడాల్సి వస్తే, ఇది ఆయన ఎగ్జాక్ట్గా చెప్పారు. ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక అమీబా అని ఒక బ్యాక్టీరియాని మనం తీసుకొని, అది చాలా చిన్నది, దాని నంబర్ ఆఫ్ సెల్స్ దాంట్లో ఎన్ని ఉన్నాయి, చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ అమీబా ఇస్ 1 సెల్. అదే ఒక హ్యూమన్ బీయింగ్లో 30 నుంచి 60 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. 30 to 60 ట్రిలియన్ సెల్స్ అని, 16 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయని. దానివల్ల అమీబా చేయలేని కాంప్లెక్స్ టాస్క్లు మనం చేయగలుగుతామని, మాట్లాడగలగడం, కారు నడపగలగడం, ఇక్కడ కనబడే లైట్స్ వేసుకోగలగడం, మీతో ఇలా మాట్లాడుతూ ఇలాంటి వీడియో ఒకటి చేయగలగడం, ఇది హ్యూమన్ బీయింగ్స్ చేయగలుగుతారు. అది ఎందుకంటే ఈ సెల్స్ అన్ని కలిసి పనిచేస్తున్నాయి ఒక బాడీలో. ఇన్ఫాక్ట్ ఇదే ఎనాలజీని ఆయన ఇంకా పైకి తీసుకెళ్లి, ఎలా అయితే సెల్స్ చేయలేని మనిషి చేయగలుగుతున్నారో, అలాగా ఒక మనిషి చేయలేని 10 మంది కలిసి చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాకెట్ రెడీ చేయాలి. ఆయన రాకెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. స్పేస్ ఎక్స్లో ఒక శాటిలైట్ ఏదో రెడీ చేయాలి. అది ఒక వ్యక్తి వల్ల అయితే కాదు కదా. బ్రెయిన్ షుడ్ కమ్ టుగెదర్. ఇప్పుడు దీన్ని ఇంకా ఒక స్టెప్ పైకి తీసుకెళ్తే, హ్యూమానిటీ కలిసికట్టుగా ఒక డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు ఎంత పెద్ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉంటే, అంటే ఎంత మంది ఉంటే అంత మంచిది అని. అది ఆయన ఉద్దేశంలో ట్విట్టర్లో, అదే ఎక్స్లో కానీ, ఓవరాల్గా మనం ఆలోచించే పద్ధతిలో కానీ. ఇన్ఫాక్ట్ ఇది ఇలాన్ మస్క్ గారి మాట. ఈయన ప్రాకులాడుతున్న ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ దగ్గర మనం రీచ్ అవుతామా లేదా మనకి సమయం సమాధానం చెప్తుంది. బట్ మీ అందరికీ అర్థమైనా దాని మీనింగ్ అది. దీని గురించి చాలాసార్లు మాట్లాడారు ఈ పాడ్కాస్ట్లో ఆయన. మీరు ఒకసారి చూడండి ఆ పాడ్కాస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు ఈ పాడ్కాస్ట్లో. నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అనిపించాయి. అందులో ఒకటి ఏంటంటే, అటానమస్ డ్రైవింగ్ మన అందరికీ చాలా కామన్ అయిపోతుందంట. అగైన్ ఈ అటానమస్ డ్రైవింగ్ అంటే డ్రైవర్లెస్ కార్స్. నేను లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఐ వాజ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఒక 2 months ట్రిప్కి ఐ వెంట్ టు వెస్ట్ కోస్ట్కి వెళ్ళి, దాని తర్వాత జపాన్కి వచ్చి మళ్ళీ ఇండియాకి వచ్చాను నేను. ఇదే టైం 1 year బ్యాక్ ఎగ్జాక్ట్. ఆ టైంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు ఈ డ్రైవర్లెస్ కార్స్ అవి ఉండేవి. ఒక యాప్ ఉండేది, W తో స్టార్ట్ అయ్యేది.
వేమో అనుకుంటా దాని పేరు, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, కరెక్ట్గా పలుకుతున్నాను లేదో నాకు తెలియదు, బట్ వేమో ఆర్ వీమో ఆర్ సంథింగ్ అలాంటిది ఒక యాప్ ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ చేస్తే ఎవరైనా శాన్ ఫ్రాన్సిస్కో ఉంటే చెప్పండి, అక్కడ నిలబడి ఆ క్యాబ్ని ఆర్డర్ చేస్తే వితౌట్ డ్రైవర్ అది వస్తుంది, ట్రాఫిక్ నది నావిగేట్ చేసుకుంటూ మనకి దింపాల్సిన డెస్టినేషన్ దింపేస్తుంది. ఇప్పుడు ఈ ఆటోనమస్ డ్రైవింగ్ ఓన్లీ కొన్ని సిటీస్లో అక్కడక్కడ స్పార్స్గా ఉన్నాయి, ఇది మోస్ట్ కామన్ అయిపోద్దని. ఇన్ఫాక్ట్ ఆయన టెస్లాలో కూడా ఇలాంటి ఆటోనమస్ డ్రైవింగ్ ఉందని దాన్ని నిఖిల్ కామత్ గారిని చెక్ చేయమని చెప్పి ఆయన మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆయన మాట ఏంటంటే ఇంకో 5-10 సంవత్సరాలు ప్రతి సిటీలో ఇది ఉంటుంది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాడుతున్నారు. అది కాకుండా ఏవో 2 పేర్లు వాడారు, C3PO అండ్ RTD2 అని. ఈ రోబోట్స్ పేర్లు ఇవి. అగైన్ ఇదేంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎవరైనా హౌస్లో హెల్ప్ చేయాలంటే హౌస్ హెల్ప్ అని మనం పెట్టుకుంటాం, మనకి తోడుగా మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతారు వాళ్ళు అని. రెగ్యులర్ హ్యూమన్ రిసోర్స్ అని మనం వాడుతున్నాం కదా, ఈ ప్లేస్లో రోబోట్ ఉంటే మనకి గ్లాసులు అందివ్వడం నుంచి మన ఇంటిని క్లీన్గా పెట్టడం వరకు ఒక రోబోట్ చేస్తే, ఇప్పుడు ఇలాంటి రోబోట్స్కి ఆ పేర్లు పెట్టి ఇవి చాలా కామన్ అయిపోతాయి వచ్చే దశాబ్దంలో అని ఒక పక్క మాట్లాడుతూ, ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇది డిజైన్ ప్రివ్యూ స్టేజ్లో ఉన్నాయి, కొంతమంది మనుషులకు మాత్రమే దీంతో యాక్సెస్ ఉంది, ఇన్ఫాక్ట్ వీటితో యాక్సెస్. అండ్ ఫైనల్గా మూడోది ఆయన మాట్లాడింది ఇస్ అబౌట్ స్టార్లింక్. ఈ స్టార్లింక్ అనే పేరు ఇలాన్ మస్క్ మీరు వినే ఉంటారు కదా, ఆయన ఇంటర్నెట్ కంపెనీ అనుకోండి సింపుల్గా ఈజీ లాంగ్వేజ్లో. ఈ స్టార్లింక్ గురించి ఆయన చెప్తూ ఇంటర్నెట్ లేటెన్సీ ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రపంచవ్యాప్తంగా, ఈ రెడ్ సీ కేబుల్స్ మనం కట్ అయినప్పుడు మనకి ప్రపంచంతో డిస్టార్ట్ అయిపోయి ఇంటర్నెట్ సరిగ్గా వెళ్ళకుండా ఉంది కదా, మనకి జనరల్గా ఈ డేటా ట్రాన్స్ఫర్ అండర్ సీ కేబుల్స్ మీద మనం పెట్టుకుంటే లేదా ఎక్కడో దూరంగా ఉండే శాటిలైట్స్ మనం పెట్టుకుంటే అది వచ్చేసరికి టైం అయిపోతుంది. అండ్ ఈ టైం సెన్సిటివ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి 0.5 సెకండ్స్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ ఒకటి ఉంది అనుకుందాం, పలానా స్టాక్ పలానా టైం వాళ్ళు కొనకపోతే చాలా లక్షల నష్టం ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ లేటెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ లేటెన్సీ ఇష్యూని స్టార్లింక్ కవర్ చేస్తుందని, ఇన్ఫాక్ట్ 35,000 అడుగుల పైన 1000 శాటిలైట్స్ ఉన్నాయని, అది ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్తో ఉన్నాయని, లేజర్ కమ్యూనికేషన్ జరుగుతుందని, దీనివల్ల లేటెన్సీ బాగా తగ్గుతుందని, ప్రపంచంలో ఏ మారుమూల కుగ్రామానికైతే ఇంటర్నెట్ వెళ్ళదో స్టార్లింక్ సాయంతో ఆయన తీసుకెళ్తాడని. దీస్ ఆర్ ఆల్ హిస్ క్లెయిమ్స్. Simple-sized Starlink satellites, however, need to be in a low Earth orbit to provide for 20 millisecond latencies, which is critical for smoothly playing internet games or surfing the web. ఇంకోటి అన్నాడు ఆయన, ప్రపంచంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి స్టార్లింక్ ఉండదు, మేము ఖచ్చితంగా వెళ్ళి హెల్ప్ చేస్తున్నాం మేము వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో దగ్గర ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చాయి లేదా సైక్లోన్ వచ్చింది, ఈ కేబుల్స్ ఏమైనా ఉంటే కట్ అయిపోయింది, ఇంటర్నెట్ టప్ అని కట్ అయిపోయింది, అప్పుడు స్టార్లింక్ వాళ్ళు ఉండే శాటిలైట్స్తో ఇంటర్నెట్ అక్కడ రీచ్ అయ్యేలా వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఇలాన్ మస్క్ గారి వాదన. ఇది సిటీస్లోకి రాలేదు, ఓవర్ క్రౌడ్ ఉండే ప్లేస్కి ఫిజిక్స్ మాకు హెల్ప్ చేయదని చెప్పి ఆయన అంటున్నారు. అగైన్ మీరు చూడండి ఒకసారి ఆ పాడ్కాస్ట్, ఈ పర్టికులర్ స్టార్లింక్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఆయన మాట్లాడిన కొన్ని వైల్డ్ స్టేట్మెంట్స్ దగ్గర మనం వెళ్దాం. కానీ ఇలాన్ మస్క్ గారు ఏదైనా కొన్ని ఫ్యాక్ట్స్ లా కొన్ని మన ముందు పెడితే వీ నీడ్ టు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఆయన 3 వైల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ నంబర్ 1, ఒక 10, 15, 20 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేదా పని యాజ్ ఎ కాన్సెప్ట్ ఉండదు. చాలా వైల్డ్ స్టేట్మెంట్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. మనం చిన్నప్పటి నుంచి ఏం వింటూ వచ్చాం, మనం మిడిల్ క్లాస్ వాళ్ళమైనా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, లోవర్ మిడిల్ క్లాస్ అయినా, ఇన్ఫాక్ట్ బిలో పోవర్టీ లైన్ అయినా కూడా కష్టే ఫలి, మీరు కష్టపడి పని చేస్తే మీ జీవితం బాగుంటుంది, మీరు ఎంత బాగా పని చేస్తే అంత జీతం వస్తుంది, ఆ జీతం మీ జీవితాన్ని బెటర్గా చేస్తుంది, మీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి మీరు ఇంకో స్థాయి పైకి వెళ్తారు అనే కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని కంప్లీట్గా పటాపంచలు చేసి మనకి నచ్చితే మాత్రమే మనం పని చేసుకునేలాగా, హాబీ లాగా ఎలా అయితే మనం ఫార్మింగ్ చేస్తామో, లేదా కూరగాయల ఎగ్జాంపుల్ ఇచ్చారండి, దొండకాయలు బెండకాయలు కావాలంటే మనం పక్కెళ్ళి మనం రైతు బజార్కి వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదా మన ఇంటి ముందే ఒక చిన్న ఫార్మింగ్ లా సెట్ చేసుకొని పండించుకోవచ్చు. మనకు ఓపిక ఉండి ఇష్టం ఉంటే మనం ఇష్టంగా చేస్తాం, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటాం మనం. అలాగే పని కూడా మెంటల్ హెల్త్కి బాగుంటుందని ఏదో ఒక పని చేయాలని మనం చేస్తాం తప్పితే జీతం కోసం మనం పని చేసే రోజులు ఆగిపోతున్నాయి. ఆ పని AI అండ్ రోబోటిక్స్ తీసుకోబోతుంది, వాళ్ళు పనిచేసి ఆ ఫలితాన్ని మనకి ఇస్తారు. దానివల్ల ఆ జనరేషన్ అసలు ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫాక్ట్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఏమీ చేయకపోయినా మన ఇంట్లో కూర్చుంటే మనకు కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఈ ఫోన్ కావాలి నాకు, AI అడిగితే మనకి ఇస్తుంది AI, లేదా పలానా లొకేషన్కి వెళ్ళాలి, రోబోట్లు మనకి తీసుకెళ్ళి దింపేస్తాయి. దీనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు మనం చూస్తున్న AI ఏదైతే ఉందో మనకు యాక్సెస్లో ఉండే AI, ఈ ChatGPT, Grok ఏదైనా అయి ఉండొచ్చు, మనం ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం ఇస్తుంది, రేపు పొద్దున్న గూడ్స్ ఇస్తుంది, సర్వీసులు ఇస్తుంది. మనందరికీ ఒక డౌట్ వస్తుంది కదా, సరే AI అంటే ఇప్పుడు ఫోన్ గాలి నుంచి అయితే చేయదు కదా, ఎనర్జీ కావాలి కదా, రిసోర్సులు కావాలి కదా, ఆ రిసోర్సులు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కార్దషివ్ స్కేల్ అని చెప్పి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడాడు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది స్కేల్, చూసారా మీరు? ప్రస్తుతానికి మనం దీంట్లో 0.01% దగ్గర ఉన్నామని, దీంట్లో 3 స్టేజ్లు ఉంటాయని, ఒక ప్లానెట్ లో ఉండే లివింగ్ బీయింగ్స్ ఆ ప్లానెట్ లో ఉండే ఎనర్జీని ఎంత % కంప్లీట్ గా వాడేయగలిగితే అప్పుడు స్టేజ్ 1 మనం దాటుతా ఉంటాం. ప్లానెట్ లో ఉండే ఎనర్జీని కంప్లీట్ గా వాడుకోగలిగితే ఎనర్జీకి, ప్రస్తుతానికి ఇప్పుడు మనం వాడేట్లే పెరిషబుల్ రిసోర్సులు వాడుతున్నాం మనం. దాని తర్వాత సన్ నుంచి వచ్చిన ఎనర్జీని మనం వాడగలిగితే, సోలార్ ఎనర్జీని మొత్తం ప్రపంచం అంతా కరెంట్, మీరు ఒకసారి ఊహించుకోండి,
ఊహించుకోండి, ఈ లైట్ కానీ ఈ కెమెరా కానీ ఏది బ్యాటరీస్ నుంచి కాకుండా సోలార్ ఎనర్జీగా మొత్తం ప్లానెట్ అంతా కన్వర్ట్ అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రైస్ కంప్లీట్గా డౌన్ వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ అది ఎంత నామినల్ అయిపోద్ది అంటే సున్నా అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సన్స్ ఎనర్జీ ఎంత ఉంది. ఇన్ఫాక్ట్ ఈ కార్దషివ్ స్కేల్లో ఇంకో స్టేజ్ కూడా ఉంది, స్టేజ్ 3. అది గెలాక్సీలో ఉండే ఎనర్జీని కూడా మనం వాడుకోగలిగితే అప్పుడు ఎనర్జీకి అసలు కొదవే ఉండదు, అది థర్డ్ స్టేజ్ కూడా మనం వెళ్తాం అని చెప్పి ఆయన వాదన. అంటే అగైన్ అందరికీ స్కూల్ పిల్లలకు కూడా అర్థం కావాలంటే మనకు కావాల్సిన సరుకు అంతా ఈ ప్రపంచంలో అవైలబుల్గా ఉంటే మనకు అన్నిటికన్నా కావాల్సింది ఏంటి? ఎనర్జీ కదా. ఈ ఎనర్జీనే కరెన్సీ అంటున్నాడు ఆయన. డబ్బులు అనే కాన్సెప్ట్ ఉండదు. సూర్యుడి నుంచి గ్యాలక్సీ నుంచి మనం ఎనర్జీ తీసుకోగలిగితే ఆ ఎనర్జీకి ఏకి మనం మ్యారేజ్ చేసేస్తే ఆ దంపతులు ఇద్దరు మన జీవితాన్ని చూసుకుంటారని చెప్పి ఆయన అభిప్రాయం, వాడుక భాషలో చెప్పాలంటే. సో ఇప్పుడు ఏకి అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎనర్జీని కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ ప్రపంచంలో మనం దేనికైనా కష్టపడేది దేనికి? చిన్నప్పుడు హాస్టల్లో ఉంటే వార్డెన్ ఒక మాట అనేవాడు, ఫుడ్ దగ్గర ఫుడ్ సరిగ్గా తినకపోతే ఆయన ఎంత కష్టపడ్డా తినడానికే కదరా నైట్ అని చెప్పనేవాడు. అదేంటిది? ఎనర్జీ. లేదా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, లేదా మన పని పలానా వ్యక్తి చేయాలంటే అది సర్వీస్. సో ఈ గూడ్స్ సర్వీసెస్ కంప్లీట్గా ఫ్రీ అయిపోతే మనం దేనికి పని చేయాలి అని ఇలాన్ మస్క్ గారి వాదన. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇన్ఫాక్ట్ నేను మాడుతుంటే నిఖిల్ కామత్ గారు కూడా ఆయన ఒక ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ వేశారు. ఆయన ఒక ఫిలాసఫర్ మాట పేరు బయటికి తీస్తూ ఫ్రెడరిక్ నీషే అని చెప్పి ఆయన చాలా ఫేమస్ గై. నేను ఒకనొకప్పుడు ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు ఒక ఫిలాసఫీ ఒక సబ్జెక్ట్ అక్కడ. మీరు ఒకసారి నీషే ప్రిన్సిపల్స్ చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఈ ఫ్రెడరిక్ నీషే చెప్పిన మాట చెప్తూ ఎవరు ఈ నిఖిల్ కామత్ గారు ఇలాన్ మస్క్కి ఆయన ఏమంటాడు, మనిషి బ్రతుకుతున్నాడంటే జస్ట్ బ్రతకడం కోసం బ్రతకడైనా ఆయనకి లోపల ఒక ఇన్నేట్ సెన్స్ ఆఫ్ హంగర్ ఉంటుంది, ఒక ఆకలి ఉంటుంది. భోజనానికి కాదు, ఏదోటి నేను ప్రూవ్ చేసుకోవాలి, ఒక సెన్స్ ఆఫ్ కాంపిటేటివ్నెస్. ఊరికే కూర్చోలేడు అంటారు కదా ఒక మనిషి, ఏదోటి సాధించాలి, ఏదోటి చేయాలి. హీ వాంట్స్ టు క్రియేట్, ఎక్స్ప్రెస్, ట్రాన్స్ఫార్మ్, కంపీట్. ఆ వ్యక్తి లోపల ఒక అంబిషన్ ఉంటుంది, ఈగో ఉంటుంది, ఏదోటి ప్రూవ్ చేసుకుందాం అనే ఒక తపన ఉంటుంది. ఈ తపన అనేది చచ్చిపోదు కదా. మరి దానికి మీరు ఏ సమాధానం చెప్తారంటే అగైన్ మనిషి ఇన్నోవేట్ చేయడం ఆపడు, కానీ అది ఒక హాబీలా చేస్తాడు, ఎంజాయ్ చేయడం వల్ల చేస్తాడు. కానీ జీతం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, డబ్బుల కోసం మనం బ్రతకాలి కదా, అపార్ట్మెంట్ రెంట్ కట్టాలి కదా, లేదా పాల బిల్ కట్టాలి కదా అని చెప్పి చేయడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈయనిచ్చిన ఈ వైల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీద మీ భావన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన చెప్పిన దాని మీద మీ రియాక్షన్ ఏంటి నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఆయన చెప్పింది ఒకవేళ నిజమైతే మీరు ఎలా ఫీల్ అవుతారు, లేదా ఆయన చెప్పింది నిజం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ రెండిట్లో మీ సమాధానం ఏదైనా రాయండి, పర్లేదు. ఇకపోతే రెండో వైల్డ్ థియరీ, ఇది డబ్బుల గురించి. ఇవాళ డబ్బులు మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే కుటుంబ బాంధవ్యాల కన్నా డబ్బులు ఎక్కువ అని చెప్పి మనం ఇవాళ పాట లిరిక్స్ రాసి సినిమాలో సీన్లు పెట్టి మనం చూస్తుంటాం. మనం రియల్ లైఫ్లో సంఘటనలు ఏదైనా క్రైమ్ చూస్తున్నప్పుడు కూడా అనిపిస్తుంటుంది, ఏం డబ్బుల కోసం ఇలా చేస్తారా జనాలని. అంత ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది కరెన్సీ నోట్ అనేది మన జీవితంలో. ఇప్పుడు ఆ కరెన్సీకి ఇవాళ వాల్యూ ఉంది కానీ రేపు ఉండదని చెప్పి ఇలాన్ మస్క్ వాదన. రేపు అంటే రేపు కాదు, వచ్చే జనరేషన్లో రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఆగిపోయి డిఫ్లేషన్ మొదలవుతుందో ఈ కరెన్సీ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోవడం అనివార్యం అని చెప్పి ఆయన వాదన. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఉంటుంది? ఈ గూడ్స్ అండ్ సర్వీస్ మనకి ఏదైతే మనకి కమోడిటీస్ కావాలో ఈ తక్కువ ఉండి డబ్బులు ఎక్కువ ఉంటే అది ఇన్ఫ్లేషన్. అది ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయి అంటారు కదా, అది అనుకోండి. బట్ ఎప్పుడైతే మనకు కావాల్సిన దానికన్నా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ధరలు పెరిగిపోతాయో, అవి అబండెంట్ గా మనకు కావాల్సినంత ఉంటాయో, మనం ఏదైనా అడిగితే చిటికలో మనకి ఇవ్వగలుగుతుందో ఆ రోజున మనీ వాల్యూ తగ్గిపోతుంది, డిఫ్లేషన్ మొదలవుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్లు ఎక్కువ ఉంటాయి, డబ్బు విలువ తగ్గుతుంది, అది తగ్గి 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 సున్నాకి వెళ్ళిపోతుంది. ఇది అన్లిమిటెడ్ అయినప్పుడు. ఇన్ఫాక్ట్ మనీ ఏంటంటే అది ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ లేబర్ అలొకేషన్ అని ఇలాన్ మస్క్ అంటారు. చాలా కాంప్లికేటెడ్ టర్మినాలజీ వాడారు. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏదైనా ఒక కంఫర్ట్, ఒక లగ్జరీ కావాలి, ఈ కుర్చీలో కూర్చోవాలంటే ఇద్దరు నేను ఈ కుర్చీని రెడీ చేయించుకోవాలి, మంచి వుడ్ వెండర్ దగ్గరికి వెళ్ళి, లేదా రెడీమేడ్గా ఏదైనా వెళ్ళి కొనుక్కోవాలి. ఈ రెండిట్లో లేబర్ ఇన్వాల్వ్ అయి ఉంది కదా. అది రెడీ చేయించాలన్నా ఇమీడియట్ గా ఒక వర్క్ ఫోర్స్ కావాలి, లేదా ఆల్రెడీ రెడీ అయింది కొనుక్కోవాలన్నా పాస్ట్ లో ఒక లేబర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అక్కడ దాన్ని రెడీ చేయడానికి ఆ కుర్చీని. సో కుర్చీలో కూర్చోవాలన్న ఈ లగ్జరీకే ఆ లేబర్ ని డిప్లాయ్ చేయడానికి మనీని ఒక ఇన్ఫర్మేషన్ జోన్ లో మనం వాడుకుంటున్నాం మనం. కానీ ఇదే కుర్చీని కానీ మనకి రెడీ చేసి ఇవ్వగలిగితే విత్ ఎనర్జీ దట్ ఈస్ అబండెంట్ అండ్ మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్ దట్ ఆర్ ఎండ్లెస్. హే చాట్ జీపీటీ, ఐ నీడ్ అ వుడెన్ చైర్. వుడ్ కొంచెం ప్రీమియంగా ఉండాలి, చైర్ చాలా అద్భుతంగా ఉండాలి అంటే వెయిట్ ఎ మినిట్ అని చైర్ వస్తే, ఇది ఇవాళ వినడానికి చాలా రెడిక్యులస్ గా ఉండొచ్చు, ఇది ఎక్కడ జరుగుతుందని. బట్ ఇలాన్ మస్క్ గారు జరుగుతుంది, ఆ స్టేజ్కి వెళ్ళిపోద్ది అని చెప్పి అంటున్నారు. లేదా ఒక $1 trillion వేసుకొని మనం ఎడారిలో కూర్చుంటే మనకి రిసోర్సెస్ డేటా లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం దాంతో అని చెప్పి ఆయన క్వశ్చన్. ఇది ఇలాన్ మస్క్ గారు చెప్తున్న మాట, నేను అంటున్నది కాదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో రాయండి కింద. ఈ డబ్బులు అనే కాన్సెప్ట్ మీద ఆయన అభిప్రాయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చాలా వైల్డ్ గా మాడుతుంటారు, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఆయన చెప్తుంది మీకు చెప్తున్నాను అంతే. పచ్చిగా చెప్పాలంటే కానీ రోబోటిక్స్ కానీ మనకి చిప్స్ అండ్ మైనింగ్ రిసోర్సెస్ రెడీ చేస్తాయి. ఈ మాధ్యమం ద్వారా మనకు కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం రెడీ చేసుకోగలుగుతాం.
దిస్ ఇస్ హిస్ పాయింట్. ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ లో మీకు ఎక్కడైనా కరెన్సీ కనబడిందా? కనబడలేదు కాబట్టి ఆ డబ్బులు అవసరం మనకి లేదు అని చెప్పి ఇలాన్ అంటున్నారు. అగైన్ నిఖిల్ కామత్ గారు ఊరికే కూర్చోలేదు, దీని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగారు ఆయన. ఇది ఇన్ఎవిటబుల్ అని చెప్పి మీరు అంటున్నప్పుడు డిఫ్లేషన్ జరగడం అనేది, ఇన్ఫ్లేషన్ ఎందుకు జరుగుతుంది, ప్రపంచం అంతా ఇంత ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే దానికి అగైన్ ఈయన చాట్ జీపీటీ కానీ గ్రాక్ కానీ మీరు చూస్తున్నది సర్ఫేస్ మాత్రమే. మనం చాలా ప్రిమిటివ్ గా ఉన్నాం. అంటే స్టవ్లు గట్రా కుకింగ్ చేసుకునేవాడికి సడన్ గా రాళ్ళు కొట్టుకోవడం చూపిస్తే ఎలా ఉంటుందో మన ఫ్యూచర్ వాళ్ళు మనం చూసి అలా ఫీల్ అవుతారు. ఈ చాట్ జీపీటీని మనం వాడకాన్ని చూసి అది ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం ఉండదని చెప్పి ఆయన అంటారు. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇన్ఫాక్ట్ ఆయన నీట్ గా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అమెరికా మీదే $38 ట్రిలియన్ డెట్ ఉంది కదా, ఆ డెట్ ని మీరు ఎలా సాల్వ్ చేస్తారని కూడా అడిగారు. దానికి సమాధానం లేదు ఆయన దగ్గర. బట్ స్టిల్ ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే వన్స్ ఈ డబ్బుల వాల్యూ పడిపోయి అది సున్నాకు వచ్చేసినప్పుడు అది 38 ట్రిలియన్ ఉంటే ఏంటి, 100 ట్రిలియన్ ఉంటే ఏంటి అని చెప్పి ఆయన ఫీలింగ్ అని నాకు అనిపించింది. అంతే. ముందు ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి, ఆ గేర్ తిరగాలి. ప్రస్తుతానికి ఉండే ఏఐ నుంచి ఈ అడ్వాన్స్డ్ ఏఐ ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసులు మనకి ఇచ్చే ఏఐ ఏదైతే ఉంటుందో, ఈ రోబోటిక్స్ ఏదైతే ఉంటుందో, మన పని కానీ మనకు కావాల్సిన వస్తువులు కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు సులువుగా ఎప్పుడైతే ఇవ్వగలుగుతుందో ఆ రోజు మనం చూస్తామని ఆయన పాయింట్. ఆ రోజు వరకు మనం వెయిట్ చేద్దాం, నేను చెప్పింది జరుగుతుందని చెప్పి ఆయన పాయింట్. ఇప్పుడు మూడో మైండ్ బాగ్లింగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రపంచం ఇది నిజమేనా, ఇది ఒక సిమ్యులేషన్ లో మనం ఉన్నావా? ఇది నిఖిల్ గారు అడిగిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే నేను ప్రతి ఈవెంట్ లో ప్రతి ఎక్కడ వీలైతే అక్కడ చెప్తుంటారు ఇట్స్ హైలీ ప్రాబబుల్ థింగ్, ఇది ఒక సిమ్యులేషన్, ఇది రియాలిటీ కాదు, మనం బ్రతుకుతున్నది, ఇది ఒక మేట్రిక్స్ లో మనం ఉన్నాం అని చెప్పి ఆయన అంటుంటారు. ఆ మేట్రిక్స్ క్వశ్చన్ నేను కూడా అడుగుతూ ఇలాన్ మస్క్ ఇన్ఫాక్ట్ ఈ పాడ్కాస్ట్ లో కూడా ఇది హై ప్రాబిలిటీ క్వశ్చన్, ఇది ఎమోషనల్ గా మనం మాడాల్సిన విషయం కాదంటే ఎంత ప్రాబిలిటీ ఉంటుందండి ఇది మనం సిమ్యులేషన్ లో ఉన్నాం అని మనం ప్రూవ్ చేయడానికి అంటే వెరీ హై ప్రాబిలిటీ అని చెప్పి ఆయన అన్నారు. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే మనం సిమ్యులేషన్ లో ఉండం కాదు, మనల్ని సిమ్యులేట్ చేసిన వాళ్ళు కూడా సిమ్యులేషన్ లో ఉన్నారు, వాళ్ళని సిమ్యులేట్ చేసిన వాళ్ళు కూడా సిమ్యులేషన్ లో ఉన్నారు. ఇలా కొన్ని లేయర్స్ అయిన తర్వాత కానీ మనకి ఒరిజినల్ ప్రపంచం లేదు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాడారు. దీన్ని ఇన్ఫాక్ట్ బ్యాక్ ట్రాక్ చేసి చూడాలంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ క్లియర్ గా చెప్పారు. మనం గేమ్స్ ఆడుతుంటాం కదా, మనం జస్ట్ ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా చాలా ప్రిమిటివ్ గేమ్స్ ఉండేవి. ఈ పిక్సెలేటెడ్ గా డాట్ గా 2 లైన్స్ ఉంటే ఒక గేమ్ ఉండేది. ప్రస్తుతానికి మనం చూస్తే ఈ PS5 ఆడే వాళ్ళందరికీ తెలుస్తుంది there are these games. ఈ GTA 5 కానీ లేదా రిడెంప్షన్ అని ఒక గేమ్ ఉంటుంది. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్, బట్ స్టిల్ చాలా హైపర్ రియలిస్టిక్ గేమ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇదే ట్రెండ్ కానీ కంటిన్యూ అయితే ఈ ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ ఇది ఏ స్థాయి వరకు వెళ్తుంది అంటే నాన్ ప్లేయర్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ బుర్రలో ఇది ప్రపంచాన్ని అనుకుంటుంటారు, చాలా రియలిస్టిక్ గా మాడుతుంటారు. రియల్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ మన గేమింగ్ ఇండస్ట్రీ ఆ స్టేజ్కి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం బేస్ ఆన్ సిమ్యులేషన్ లో ఉన్నాం. అది మనం సిమ్యులేట్ చేసిన ప్రపంచం. అందులో నాన్ ప్లేయర్ క్యారెక్టర్ ఎలా అయితే మనం లేవనుకుంటాడో, వాడు ఒక ప్రపంచంలో ఉన్నాను అనుకుంటాడో, అలాగే మనం కూడా ఇప్పుడు అనుకుంటున్నాం మనల్ని ఎవరు క్రియేట్ చేయలేదని చెప్పి మనల్ని ఎవరో చూస్తున్నారు అని ఇలాన్ గారి వాదన. ఇది చెప్తూ సరదాగా మేట్రిక్స్ గురించి మాడుతూ అందులో నియో క్యారెక్టర్ నేనే లేదా ఏజెంట్ స్మిత్ నేనే అని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 3 థియరీస్ లో ఏది నిజం మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. మీకు చాలా రెడిక్యులస్ గా అనిపించవచ్చు, లేదా మైండ్ బ్లో అయ్యేటట్టు, మైండ్ కొంచెం స్టక్ అయినట్టు మీకు అనిపించవచ్చు. బట్ మీ థాట్స్ ఏంటి కింద రాయండి, ఎంగేజ్ అవ్వండి కింద కామెంట్స్ లో ఖచ్చితంగా. ఇన్ఫాక్ట్ ఈ డిస్కషన్ అంతా చేసి కూడా ఆయన మళ్ళీ కలెక్టివ్ కాన్షియస్నెస్ దగ్గర తీసుకొచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు ఆయన. ఎక్కువ మంది ప్రజలు ఉంటే ఎక్కువ బ్రెయిన్స్ ఉంటాయి, ఎక్కువ బ్రెయిన్స్ ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి, ఎక్కువ సమాధానాలు ఉంటే మన ప్రపంచం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని. ఇన్ఫాక్ట్ ఇదే డిస్కషన్ లో ఈ ఇన్ఫర్టిలిటీ, జనాలు పిల్లల్ని కనకపోవడం, దానివల్ల ఏం జరగబోతుందంటే చాలా బాధాకరమైన విషయం. అది మోర్ పీపుల్ విల్ గెట్ ఓల్డర్, స్లోగా జనాభా తగ్గడం మొదలవుతుంది. ఆ ట్రెండ్ ఒకసారి మొదలైందంటే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం. మనం అది 1000 సంవత్సరాల తర్వాత, 1,00,000 సంవత్సరాల తర్వాత, 1,00,00,000 సంవత్సరాల తర్వాత అంతరించిపోవడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ స్పీషీస్ హ్యూమన్ బీయింగ్స్ అలా అంతరించిపోకూడదు, అలా నేను అనుకోవట్లేదని చెప్పి ఆయన అన్నాడు. ఇన్ఫాక్ట్ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మనం టిల్ ద ఎండ్ ఆఫ్ ఎటర్నిటీ మనం ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ పిల్లలు కనడం మనం ఆపకూడదు. వీ నీడ్ టు రీప్రొడ్యూస్, ప్రోక్రియేట్. ఇన్ఫాక్ట్ ఇదంతా కూడా ఆయన చెప్పినట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు ఆయన. ఈ డిస్కషన్ మొత్తంలో కూడా ఈ పాడ్కాస్ట్ల గురించి, సినిమాల గురించి డిస్కషన్ వస్తే రేపు పొద్దున్న ఇదే కైండ్ ఆఫ్ స్టఫ్ ఏదైతే మనం చూస్తున్నాం యూట్యూబ్లో కానీ లేదా థియేటర్కి వెళ్ళి సినిమాల్లో కానీ, అది కూడా మేజర్ భాగం ఏఐ అండ్ రోబోటిక్స్ హ్యాండిల్ చేస్తే ఏఐ జనరేటెడ్ ఫిల్మ్స్ చాలా హైపర్ రియలిస్టిక్, ఒక మనిషి చేసినట్టే ఉంటాయని. దానికి నిఖిల్ గారు క్వశ్చన్ అడిగారు, చాలా స్కార్డ్ హ్యూమన్ బీయింగ్స్ని ఎట్లా మనం రిప్రజెంట్ చేయగలుగుతాం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి, అది మనం నిజంగా ఎమ్యులేట్ చేయగలుగుతాం అంటే ఏఐ కెన్ ఎమ్యులేట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఆర్ హ్యూమన్ బీయింగ్. అది ఒక స్కార్డ్ హ్యూమన్ బీయింగ్ అయినా గాయపడ్డ మనిషిని కూడా చాలా అద్భుతంగా ఇమిటేట్ చేసే సత్తా ఏఐకి రాబోతుంది. ఇది కూడా ఇలాన్ మస్క్ గారి మాటే. ఇదే కాకుండా బారూక్ స్పినోజా గురించి కానీ, అరిస్టాటిల్ గురించి కానీ, వాల్టైర్ అనే వ్యక్తి ఉంటాడు, ఆయన గురించి కానీ, ఇన్ఫాక్ట్ ఈ అరిస్టాటిల్ 3 లెవెల్ ఫ్రెండ్షిప్ అని ఉంటుంది, 3 tier ఫ్రెండ్షిప్ అని. ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా టర్మ్, బట్ దాని గురించి డిస్కషన్ జరిగింది. యూటిలిటీ, ప్లెజర్, వర్చ్యూ అని చెప్పి ఉంటుంది. ఐ రిమెంబర్ స్టిల్. ఒక వ్యక్తిని మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నప్పుడు మనం ఆ వ్యక్తిలో ఏమేమి చూడాలి, ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ లోకి మనం కొంచెం డీప్ గా వెళ్తే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని గురించి ఇంకో వీడియో చేయాలి, ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఈ ఫిలాసఫర్స్ గురించి, వాళ్ళ సేయింగ్స్ గురించి, వాళ్ళు ఏమన్నారు, ఎంత డీప్ గా మాడారు, ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితం. ఇది ఎనీవేస్, ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ టారిఫ్ల గురించి, డీజే
డీజేటీ గురించి అడగనట్టు ఈయన అడిగితే దాని గురించి నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. ఎగ్జాక్ట్గా ఆయన మాటలో చెప్పాలంటే, నేను టారిఫ్లు ఏ ప్రపంచంలో టారిఫ్లు అనేవి మంచిది కాదు, ఫ్రీ ట్రేడ్కి భంగం కలిగిస్తాయి అవి, ప్రైస్ మార్కెట్కి డిస్టార్షన్ ఇస్తాయి అవి. సో నేను అది డీజేటీ గారు చెప్పడం చూశాను, బట్ ఆయన నా మాట వినలేదు అని చెప్పగానే ఫెయిర్ ఇనఫ్ అన్నాడు. ఇది కాకుండా ఇమిగ్రేషన్ మీద కూడా డిస్కషన్ నడిచింది, డోజ్ మీద కూడా డిస్కషన్ నడిచింది. ప్రస్తుతానికి ఇలాన్ మస్క్ డీజేటీకి జరుగుతున్న గొడవ గురించి మనకు తెలిసిందే కదా, దాని గురించి స్పెసిఫిక్గా సెపరేట్గా చెప్పాలా? He hasn't said bad about me personally, but I'm sure that'll be next. But I'm very disappointed in Elon. I've helped Elon a lot. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఇవన్నీ ఆయన వేసిన ట్వీట్, ట్రంప్స్ నేమ్ విల్ కమ్ అప్ ఇన్ ఎప్స్టీన్ ఫైల్స్ అనే చెప్తుంటే నవ్వొస్తుంది నాకు. బట్ ఎనీవేస్, వాళ్ళిద్దరి మధ్యలో ప్రస్తుతానికి టర్మ్స్ బాగాలేవు, అందుకే ఈ టారిఫ్లు చాలా వర్స్ట్ కాన్సెప్ట్ అని ఆయన అన్నా కూడా అది డీజేటీ గారి ప్రస్తుతానికి నచ్చదు. మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి ఆ పాడ్కాస్ట్ ఒకసారి చూడండి మీరు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్. ఇన్ఫాక్ట్ ఆ పాడ్కాస్ట్ చూసే ముందు ఇది ఒక టీజర్లో అనుకోండి మీరు, అంతే వెళ్ళి చూడండి ఫుల్ పాడ్కాస్ట్. నేను అది క్లిప్స్ కావాలని ఇక్కడ వాడట్లేదు. ఏదైనా ఒక డీపర్ ఇన్సైట్ఫుల్ డిస్కషన్ జరిగితే అక్కడ మీకు తోయడానికి నేను ప్రయత్నిస్తాను. అది నేను చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి కొన్ని పాయింట్స్, అది మీతో షేర్ చేద్దామని యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వీడియో చేశాను అంతే. నేను ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇలాన్ మస్క్ గురించి మీకు అడుగుతాను, దీంట్లో మీకు సమాధానం దొరికేస్తుంది. ఆయనకు ఆ పాడ్కాస్ట్ చూస్తే మీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఆయనకు ఒక బిడ్డ ఉన్నాడంట, ఆయనకి ఇండియన్ నేమ్ పెట్టారు ఆయనకి, బికాస్ హిస్ వైఫ్ ఇస్ హాఫ్ ఇండియన్ అని. ఆ బిడ్డ పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ మోహన్ భార్గవ్, ఆప్షన్ బి శ్రీనివాస్, ఆప్షన్ సి ఇస్ చంద్రశేఖర్, ఆప్షన్ డి ఇస్ కౌటిల్య. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, లేదా పర్టికులర్ పాడ్కాస్ట్ చూడండి, లేదా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే ఇట్స్ ఫుల్ వచ్చేస్తుంది మీకు. అక్కడ వచ్చిన తర్వాత ఇట్లా ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇవ్వాలన్నా, లేదా కమ్యూనిటీని ఇంకా టైట్ నెట్ గా మీరు ఇంటిగ్రేట్ అయిపోవాలన్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అక్కడ చాలా వరకు మీరు అడుగుతున్న టాపిక్స్ నేను చూస్తుంటా, అండర్లైన్ చేసి పెట్టుకుంటుంటే, ఏదైనా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా నేను అక్కడ చాలా ఐ బి వెరీ సీరియస్, నేను తీసుకుంటుంటా DMs లో. ఖచ్చితంగా వచ్చేసేయండి. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని, ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, లేదా ఫ్యాషన్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు మళ్ళీ చూడాలన్నా డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు కోర్ కమ్యూనిటీ, మీరు ఏజుడ్కి యూఆర్ పార్ట్ ఆఫ్ ఏజుడ్ క్లబ్. మీ ఆఫీసుల నుంచి, కాలేజ్ నుంచి మీ పని అయిపోయిన తర్వాత మీరు నాకు 10-15 నిమిషాలు డైలీ కేటాయిస్తున్నారు కదా, ప్రపంచంలో ఏం జరిగినా ఈ వ్యక్తి మనకు చెప్తాడు. మన రెస్పాన్సిబిలిటీస్ గురించే కాకుండా ప్రపంచం మీద, దేశం మీద మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత బట్టి మనం తెలుసుకుందాం కొత్త విషయాన్ని మీరు అనుకుంటున్నారు కదా, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా? అండ్ ఆ కొత్త వాళ్ళు మీరుంటే మీకు ఒక్కటే విషయం చెప్తున్నా, ఇక్కడ వరకు వచ్చారు కదా, మీరు డైలీ చూస్తారు నా వీడియోస్, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఏముంది, మీ వర్క్ నుంచి మీరు వెనక్కి వచ్చినారు, పడుకునే ముందు ఒక్కసారి మొబైల్ ఓపెన్ చేస్తే నా వీడియో కనబడుతుంది, యాజ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఒకటే విషయం, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతా. ఈ వీడియో దిత్వా సైక్లోన్ గురించి క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉండేలాగా ఒక వీడియో చేశాను నేను. ఏం నడుస్తుంది, ఎక్కడ శ్రీలంకలో ఎమర్జెన్సీ అయితే డిక్లేర్ చేశారు, దాని గురించి ఫుల్ క్లారిటీ కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియోపొలిటికల్ గా భారతదేశానికి, యూఎస్కి ఆ టెన్షన్స్ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చా, ఏం నడుస్తుంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.